ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉందని రుజువు చేసుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఇప్పుడైనా కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని స్వాగతిస్తున్నాం. అయితే ఇందులో వివిధ డిపార్ట్మెంట్ల వారీగా రివ్యూ ఉంటుంది, యాక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. పర్యావరణము, పారిశుద్ధ్యము, ఆరోగ్యము, మహిళా సాధికారిత, ఈ రకంగా అనేక అంశాలను జోడించడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 99 రోజుల ప్రణాళికలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి ఆలోచించడానికి కనీసం ఒక్కరోజు కూడా వెచ్చించకపోవడము చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఈరోజు ఒక నిరుద్యోగి ఉన్నాడు. సుమారుగా 2.5 ఏళ్ల క్రితము ఈ రాష్ట్రానికి వచ్చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కోటి ఆశలు కల్పించి యూత్ డిక్లరేషన్ ఇచ్చి అనేక హామీలు ఇస్తే కోటి మంది యువత కోటి ఆశలతోని ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ప్రధానంగా జాబ్ క్యాలెండరు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, జియో 46ను రద్దు చేయడము, రాజీవ్ యువ వికాసము లాంటి అనేక హామీలు ఇచ్చి వీళ్ళు గద్దెనెక్కింది. 2.5 ఏళ్ళుగా వస్తూ ఉంది. ఇటీవల దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తున్నారు.